హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ మీరు అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. అండ్ ఇవాళ మన వ్లాగ్ వచ్చేసి అయితే చాలా డేస్ అయింది, ఇంకా కిచెన్ అయితే క్లీన్ చేయడం అవ్వట్లేదు అని చెప్పేసి ఈరోజు అయితే స్టార్ట్ చేశాను అన్నమాట. ఓన్లీ కిచెన్ పార్ట్స్ మొత్తం కూడా క్లీన్ చేసేసి డబ్బాలన్నీ కూడా క్లీన్ చేసేసుకోవాలని డిసైడ్ అయిపోయాను. ఇంకా తీసేస్తున్నాను అన్నమాట. కొంచెం కిచెన్ అంతా కూడా డర్టీగా మెస్సీగా అయిపోయిందని చెప్పేసి ఇంకా క్లీనింగ్ అయితే ఈరోజు స్టార్ట్ చేద్దామని చెప్పేసి నీట్గా పెట్టేసుకుంటున్నాను. ఇంకా మనకి అవసరం లేని డబ్బాలు అన్నీ ఉంచుకోవడం కూడా మనకి అంత మెస్సీగా అయిపోతుంది కదా. సో అట్లా అని చెప్పేసి నేనైతే ఇంకా కిచెన్లో అవసరం లేని డబ్బాలన్నీ కూడా పడేసాను అన్నమాట. ఓన్లీ మనకి సరుకులకి అవసరమైన డబ్బాలు మాత్రమే ఉంచేసుకొని ఇంకా మిగతావన్నీ కూడా తీసి పడేసేసాను. అలాగే అంటే కిచెన్లో ఇంకా గ్యాస్ స్టవ్ దగ్గర కొంచెం మెస్సీ అవుతుందని చెప్పేసి స్టాండ్ని నేను ఇంతకుముందు వీడియోలో చూస్తుంటే స్టాండ్ అనేది పైన ఉంటుండే, అంటే గ్యాస్ స్టవ్ దగ్గర ఉంటుండే. నేను ఇంకా దాన్ని తీసేసి ఇంకా కిందకు నార్మల్గా చిన్న సెల్ఫ్ ఉంటుంది, దాంట్లో పెట్టేసుకొని ఇంకా అవసరం లేని వస్తువులన్నీ డబ్బాలన్నీ కూడా పడేసి నీట్గా సెట్ చేసుకున్నాను అన్నమాట. సో ఎవరికైనా సరే కిచెన్ నీట్గా ఉంటేనే మనకి కొంచెం కుకింగ్ చేయడానికి మోటివేషన్గా ఉంటుంది కదా. ఎవరికి ఎట్లా ఉంటుందో కిచెన్ తెలియదు, కానీ ఎవరికి ఎంత ఉన్న కిచెన్ వాళ్ళకి ఎవరికి ఎంత ఉన్న కిచెన్ వాళ్ళు మనం నీట్గా సర్ది పెట్టుకుంటే ఇలానే కిచెన్ ఉండాలి అలానే కిచెన్ ఉండాలనే రూల్స్ లేదా ఎవరింట్లో వాళ్ళకి తగ్గట్టుగా కిచెన్ అయితే ఉంటుంది కదా. సో అట్లాంటప్పుడు మనకి తగ్గట్టుగా మనం దాన్ని నీట్గా ప్రిపేర్ చేసుకొని మనం అరేంజ్ చేసుకున్నాం అనుకో, మనకి కుకింగ్ చేయడానికి కానీ మనకి చూడడానికి కానీ నీట్గా ఉంటుంది. మనకి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి అంటే డబ్బాలు అన్నమాట. డబ్బాలు ప్రాపర్గా లేకుంటే మనకి కిచెన్ అనేది చాలా మెస్సీ అయిపోతుంది అన్నమాట. డబ్బాలు మనం ఓన్లీ జస్ట్ మనకి సామాన్కి సరుకులకి అవసరమైన డబ్బాలు మాత్రమే మనం కిచెన్లో ఉంచుకొని మిగతావి మొత్తం కూడా పడేసేయాలన్నమాట. మనం జస్ట్ మసాలాకి పర్పస్లో అలాంటి డబ్బాలన్నీ కూడా ఉంచుకొని మిగతాయి మొత్తం కూడా నేను పడేసేసిన. ఓన్లీ గ్యాస్ స్టవ్ కింద అయితే క్లీనింగ్ అయితే అయిపోయిందన్నమాట. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి అయితే సెల్ఫ్లు అన్నమాట. నేను ఇక్కడ మ్యాక్సిమం ఇక్కడే స్టోర్ చేసుకుంటాను నా సరుకులు మొత్తము. సో ఇంకా ఇవి కూడా కొంచెం డర్టీగా అయిపోయాయి, మొత్తం సెల్ఫ్ కూడా డర్టీగా అయిపోయిందని చెప్పేసి వాటి గ్లాసెస్ కూడా తీసేస్తున్నాను అన్నమాట. ముందుగా అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ దాంట్లో ఉన్న సరుకులు మొత్తం ఒక దాంట్లో గిన్నెలలో పోసేసి ఆ తర్వాత ఇంకా బయట అయితే పెట్టేశాను అన్నమాట. మనం ఎంత నీట్గా 1 వీక్కి కానీ 2 వీక్స్కి కానీ పైన తూడ్చినా కానీ కొంచెం డర్టీగా అయిపోతాయి కదా. సో అట్లా అవ్వకుండా ఉండాలంటే కనీసం మనం మంత్లీ అయినా 2 మంత్స్కి ఒక్కసారైనా ఇలా క్లీన్ చేసామనుకో మనకి కొంచెం కిచెన్ అనేది మెస్సీగా కాకుండా నీట్గా అనిపిస్తుంది అన్నమాట. నేను మ్యాక్సిమం రెగ్యులర్గా నేను ఇలా క్లీన్ చేసుకుంటానని చెప్పేసి అబద్ధం అయితే చెప్పలేను. సో నేను మ్యాక్సిమం అయితే ఒక 1 మంత్ లేదా 1.5 మంత్కి కానీ 2 మంత్స్కి కానీ 3 మంత్స్కి కానీ కంపల్సరీగా తోమేస్తాను. మ్యాక్సిమం అయితే నేను ఇప్పుడు ఒకవేళ మనకి పళ్ళు అయిపోయాయి అనుకో ఆ డబ్బాని నేను ఆ రోజు క్లీన్ చేసేసి పెట్టేస్తాను. ఆ తర్వాత దాంట్లో సరుకులు నింపుకుంటాను, ఆ విధంగా చేస్తాను. బట్ కంపల్సరీ 2 మంత్స్కి ఒకసారైనా నేను ఇవన్నీ కూడా డీప్ క్లీన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను అన్నమాట. సో ఇప్పుడైతే ఇంకా ఇవన్నీ కూడా తోమేసి ఎండలో ఆరబెట్టి ఆ తర్వాత వాటిలో ఉన్న సరుకులు మొత్తం కూడా పోసేసుకుంటాను అన్నమాట. సో ఇంకా చాలా డేస్ అయిందని చెప్పేసి నేను ఇంకా ఈరోజు క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశాను. ఇవాళ మన బ్లాగ్ అయితే క్లీనింగ్ బ్లాగ్. మన లేడీస్కి చాలా ఇంపార్టెంట్ కిచెన్ కాబట్టి కిచెన్ని మ్యాక్సిమం ఎంతవరకు మనం డీప్ క్లీన్గా ఉంచుకుంటే మనకి అంత ఇమ్యూనిటీ వస్తుంది అన్నమాట. కిచెన్ బాగుంటేనే మన కుకింగ్ చేయడానికి కానీ ఎవరైనా రిలేటివ్స్ వచ్చినప్పుడు కూర్చోడానికి కానీ కంఫర్ట్గా ఫీల్ అవుతారన్నమాట. సో వాళ్ళకి అలా ఉంది కిచెన్, మనకు కూడా అలానే ఉండాలని రూల్ లేదు. మనకున్న కిచెన్ని మనకు నచ్చినట్టుగా నీట్గా సిద్ధం చేసి పెట్టుకున్నాం అనుకో ఇంకా మనకి టెన్షన్ ఉండదు. చాలామందికి అంటే అనిపించవచ్చు మీకుంది చిన్న కిచెనే బట్ ఇదంతా అని చెప్పేసి, మీకు అది చిన్న కిచెనే కావచ్చు. సో మాకున్న కిచెన్ అయితే మేము ఎట్లా సర్దుకుంటాను అనేది అయితే ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఎవరైనా సరే ఎవరికున్న కిచెన్ వాళ్ళు మనం కొంచెం డీప్ క్లీన్గా ఉంచడానికి వాళ్ళలాగే ఉండాలని ఏం రూల్ లేదు. మనకున్న దాంట్లో మనకు డీప్ క్లీన్గా ఉంచుకుంటే మనకి అది మంచిగా అనిపిస్తుంది, నీట్గా ఉంటుంది, మనకి చాలా బాగా అనిపిస్తుంది అన్నమాట. ఇంకా నేనైతే నాకున్న చిన్న స్మాల్ కిచెన్ అయితే నేను ఈ విధంగా అయితే క్లీన్ చేసుకున్నాను. మీకు క్లియర్గా ఒకసారి కిచెన్ని కూడా క్లీన్గా చూపిస్తాను మొత్తం, అంటే నేను ఎలా సర్ది పెట్టేసుకున్నాను అని చెప్పేసి. క్లీనింగ్ అయితే అయిపోయింది. ఒక
20 మినిట్స్ లేదా ఒక హాఫ్ అన్ అవర్ అయితే వాటిని కొంచెం లోపల వాటర్ అంతా కూడా పోయేంత వరకు ఉంచాలి కాబట్టి ఇంకా అవన్నీ కూడా తోమేసి పక్కన పెట్టేసేసుకున్నాను. అండ్ ఇంకా ఇవన్నీ కూడా ఆరేలోపు నేను సెల్ఫ్ అంతా కూడా క్లీన్ చేసుకుంటాను. సో ఇప్పుడు కొంచెం క్లాత్ అనేది పచ్చిగా చేసేసి సెల్ఫ్ మొత్తం కూడా క్లీన్ చేసేసాను. క్లీన్ చేసి ఆ తర్వాత ఇంకా ఇందాక నేను కిచెన్లో ఫస్ట్ నేను కిందలా మొత్తం అంతా కూడా ఇట్లా నీట్గా అన్ని అవసరం ఉన్నాయని పెట్టేసుకొని అవసరం లేని డబ్బాలన్నీ పడేసి ఓన్లీ మనకి అవసరమైన డబ్బాలే ఇట్లా నీట్గా పెట్టుకున్నాను. ఇంకా ఆ తర్వాత అయితే ఇప్పుడు గ్లాసెస్ జార్లు తోమేసాను కదా, సో అందులో ఒక అంటే నార్మల్గా పేపర్ వేసుకొని అన్నీ కూడా సరుకులు నింపుకొని అవసరమైనవి ఇంకా నీట్గా పెట్టేసుకున్నాను అన్నమాట. ఐ హోప్ లైక్ దిస్ వీడియో. ఒకవేళ కనుక మీకు ఈ వీడియో నచ్చుంటే తప్పకుండా ఒక లైక్ ఇచ్చేసి మీకు కూడా ఒక మోటివేషన్గా నేను హెల్ప్ అవుతున్నా అని చెప్పేసి అనుకుంటున్నాను. మీరు కూడా మీకున్న చిన్న స్మాల్ కిచెన్ని మీరు కూడా ఇలా క్లీన్ చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. అండ్ ఫైనల్గా అయితే చూడండి, లుక్ క్లీన్ చేసిన తర్వాత చాలా లుక్ వస్తుంది. సో ఇలా నీట్గా క్లీన్ చేసి ఇలా పెట్టుకున్నాను. థ్యాంక్ యూ. నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. బాయ్.